అంటే మొత్తంగా ఈ కమిటీ నివేదిక మొత్తం 3 సంపుటాలలో పొందుపరచబడడం జరిగింది. ఒక్కొక్క సంపుటాలో ఏమున్నాయి? మొత్తం 3 సంపుటాలు అంటున్నాం. మరి మొదటి సంపుటాలో ఏమున్నాయి గమనిస్తే, మొదటి సంపుటానందు గమనించాలి, 1975 నుండి ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టం, వాటి పరిశీలన సారాంశాన్ని వివరించడం జరుగుతుంది. మరి మొత్తంగా ఈ పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఈ సమస్యలు ఎక్కడ ఉత్పన్నమయ్యాయి అంటే తెలంగాణ కేంద్రంగా ఉన్న 5,6వ జోన్లలో మాత్రమే ఉత్పన్నం కావడం జరిగింది. ఎప్పుడు? 1975 నుండి అంటున్నాం. అంటే ప్రతిదానికి ప్రాతిపదిక రాష్ట్రపతి ఉత్తర్వులే అవుతుంది. సో కాబట్టి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగ రంగంలో స్థానికులకు జరిగిన నష్టం, వాటి పరిశీలన సారాంశాన్ని మొదటి సంపుటలో చేర్చడం జరుగుతుంది. రెండో సంపుటిని కనుక గమనిస్తే దీని యందు సేకరించిన సమాచారం అనేది ఉంటుంది. అంటే స్థానికతను నిర్ణయించడం కోసం, అన్యాయం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏ సమాచారాన్ని ఇది సేకరించింది, ఆ సమాచారాన్ని ఇక్కడ అనుబంధాల రూపంలో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రంగంలో జరిగిన అన్యాయాన్ని, ఒక్కొక్క రంగంలో జరిగిన అవినీతిని నిర్ణయించడం కోసం అది ఏ సమాచారాన్ని, ఏ క్రైటీరియాని అది తీసుకోవడం జరిగింది, వాటిని ఇందులో చేర్చింది రెండవ సంపుటిలో అంటున్నాం. మూడో సంపుటిలో గమనిస్తే పరిష్కార మార్గాలు తెలియజేయబడ్డాయి. ఏ విధంగా 2 రూపాలలో పరిష్కార మార్గాలు అనేవి గిరిగ్లానీ కమిషన్ యొక్క 3వ సంపుటి నుండి పేర్కొనబడడం జరుగుతుంది.